ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వానలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతుండటంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ఉమ్మర్ సర్కార్. ఉత్తరప్రదేశ్లో ఎడతెరిపి లేని వానలకు గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఢిల్లీలో వర్ష బీభత్సానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్లో కుండపోత వానలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. హిమాచల్లోని కులు, మనాలి, మండి సహా పలు చోట్ల కొండచర్యలు విరిగి పడుతున్నాయి. రోడ్లు తెగిపోవడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. అటు ఉత్తరాఖండ్లోనూ జోరు వర్షాలు పడుతున్నాయి. జమ్మూ కశ్మీర్లోనూ ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. రాజౌరిలో జోరు వర్షానికి దర్హాలి, సక్తో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాంబన్ జిల్లాలో చినాబ్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు హెవీ రైన్స్ కారణంగా చాలా ప్రాంతాల్లో స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించింది ప్రభుత్వం. యూపీలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. లక్నో, అలహాబాద్ సహా పలు ప్రాంతాల్లో జోరు వానలకు గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు వారణాసిలో గంగా నది ఘాట్లన్నీ మునిగిపోయాయి. భక్తులను నదిలోకి దిగొద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలోనూ కుండపోత వానలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సంగం విహార్ ప్రాంతంలో ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. संगम विहार में हर बार होता है ऐसा नहीं है, ये पहली बार हो रहा है। ये तो अभी बहुत कम है, कई बार तो 1-1.5 घंटे की बारिश में इतना हो जाता है कि अभी मेरी बाइक ये यहाँ गड्ढे में गिर गई थी, आधी बाइक पानी के अंदर चली गई थी। तो ये तो सर हर साल होता है और अभी तक इसका कोई समाधान नहीं हुआ है। अभी तक मजबूरी है, जिनको वोट देते हैं वो लोग काम करवाने को राजी नहीं होते। सीवर सिस्टम यहाँ है नहीं बिल्कुल भी, नाम के लिए सीवर डलवाए हुए हैं, उनमें कोई पानी जाता नहीं है। और नालियों को तो आप देख ही रहे हो, रोड पे नाली बनी हुई है। अभी गिरा था मेरा भाई, फंस गया था गड्ढे में। क्या बोले जी, बड़ा बुरा हाल है यहाँ तो। संगम विहार में तो यही हाल है। यहाँ पे तो जब भी आते हैं तो यहाँ पे यही सीन होता है, कभी पानी भर जाता है, बारिश भी नहीं होती, जब भी गड्ढे इतने। अभी मैं जाते जाते गड्ढे में जाते गिर गया, अभी फंस ही जाता। పంజాబ్లోనూ 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని తెలిపింది వాతావరణ శాఖ. నార్త్ ఈస్ట్ తో పాటు హిమాలయ రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది IMD.